ఇప్పుడు కార్తీక మాసంలో చేయాల్సిన పనులేంటి? ముఖ్యంగా కార్తీక మాసంలో మనకు పురాణ గ్రంథాలు తెలుపుతున్నటువంటి ఏమిటంటే స్నానం దీపంచ దానంచ పురాణ శ్రవణం ద్విజాత్ లక్ష బిల్వార్చనం చైవ వనభోజనమాచరేత్. ఈ యొక్క కార్తీక మాసంలో మనం చేయవలసినటువంటి పనులు, మొట్టమొదలు నదీ స్నానం. మనకు అందుబాటులో ఉన్నటువంటి నదీ స్నానం గంగే చెమ్నే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే శ్లోకం చదువుకొని, ఒకవేళ నదులు దగ్గరగా లేకుంటే మన ఇంట్లో ఉన్నటువంటి జలాన్నే గంగాజలంగా భావించి, అయితే ఉదయాత్ పూర్వమే స్నానం చేయాలి, అది చాలా ముఖ్యం. తర్వాత దీపదానం అనేది చాలా శ్రేష్టం. ఎందుకంటే జ్ఞాన జ్యోతిని వెలిగించేది, మనందరిలో విజ్ఞాన జ్యోతులను జ్ఞాన జ్యోతులను వెలిగిస్తూ ఉండేది దీపదేవత. అందుకే దీపం జ్యోతి పరబ్రహ్మ అని చెప్పేసి దీపదానాన్ని కూడా చెయ్యాలి. తర్వాత కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక పురాణ ప్రవచనం అనేది తప్పకుండా వినాలి. తర్వాత లక్ష బిల్వార్చన అనేది వీలైతే శివునికి లక్ష బిల్వార్చన అనేది ఒకటి చెయ్యాలి. అదేవిధంగా అన్నిటికంటే శ్రేష్టమేమిటంటే వనభోజన, అంటే వన సమారాధన అని చెప్తూ ఉంటారు. అటువంటి వన సమారాధనను కూడా, అంటే అందరు కలిసి తోటకు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి వృక్ష సంపదను చూస్తూ ప్రకృతి దేవతను కొలుస్తూ, ముఖ్యంగా ఉసిరిక వృక్షం ఉన్నటువంటి వృక్షం కింద కూర్చొని వంటకాలు చేసుకొని అందరూ కూడా ఉమ్మడి కుటుంబంగా వెళ్తూ యాదేవి సర్వభూతేషు ప్రకృతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః, ప్రకృతి మాత ఒడిలో కూర్చొని మరి ఆ ఆరోగ్యకరమైనటువంటి ప్రకృతి వాతావరణంలో భోజనాలు చేయడం వన సమారాధన అని చెప్పబడుతూ ఉంటుంది. ఇంతే కాకుండా ముఖ్యంగా మనం కార్తీక మాసంలో విశేషమైనటువంటి దానాలు, ఒకటి దీపదానం అయితే, రెండోది అన్నదానం, మూడోది కన్యాదానం కూడా చాలా శ్రేష్టం. అందుకే కార్తీక మాసంలో కన్యాదానం చేసినటువంటి వాళ్లకు ఇటు 7 తరాలు అటు 7 తరాల యొక్క వంశవృద్ధి జరుగుతూ ఉంటుందని చెప్పేసి కన్యాం కనక సంపన్నాం కనకాభరణై భూషితాం దాస్యామి విష్టవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ అంటూ ఒక కన్యాదానం చేయడం. తర్వాత ముఖ్యంగా కార్తీక మాసము శివకేశవులను ఆరాధన చేసే మాసంగా ఇక్కడ ఏమిటంటే గోదానం కూడా చాలా శ్రేష్టం. ఎందుకంటే భారతదేశం అంటేనే వెలుగుతో కాంతితో కూడుకున్నటువంటి దేశం కాబట్టి గవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం మేష్టి అతశాంతి ప్రయచ్చమే అని ఒక గోదానం చేస్తే అనేకమైనటువంటి యజ్ఞ ఫలితం అనేది మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనకి ఈ కార్తీక మాసంలో గోదానం చేయడం చాలా శ్రేష్టం. అదేవిధంగా ఎవరైతే పేదలు ఉంటారో వారికి వస్త్రదానం కూడా చేయమని చెప్పేసి మన పురాణ గ్రంథాలు తెలుపుతూ ఉన్నాయి. చాలా చక్కగా వివరించారు గురువుగారు. అలాగే ఈ మాసంలో అంటే చేయాల్సిన పనుల గురించి వివరించారు, చేయకూడని పనులు కూడా ఉంటాయి కదా, వాటి గురించి చెప్పండి. ఒకటమ్మా, చాలా చక్కని ప్రశ్న బిందు. ఎందుకంటే కార్తీక మాసంలో కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి, చెయ్యకుండా ఉండాలి అనే దానికి ఏమిటంటే, ఒకటి కార్తీక మాసంలో శరీరానికి నూనె అంటవద్దు. ఎందుకంటే శరీరానికి కార్తీక మాసంలో నూనె పెట్టుకోవడం అనేది పనికిరాదు. తర్వాత కార్తీక మాసంలో తల స్నానం అనేది ప్రతినిత్యం చేయవచ్చు, మిగతా మాసాలలోనేమో చేయకుండా ఉండాలని చెప్తారు. తర్వాత ఇంకొకటి, ఏవైతే కొంత మనకు మరి తమో గుణాన్ని ఇచ్చే పదార్థాలు ఉంటాయో, తమో గుణం అంటే ఆవేశంగా, అంటే కొన్ని పదార్థాలు నిషిద్ధం, ఉల్లి వెల్లి, తర్వాత ఈ నాన్ వెజ్ కూడా ఈ మాసంలో ఎవరు కూడా తినరు, ఎందుకంటే ఇవన్నీ కూడా నిషిద్ధ పదార్థాలు. తర్వాత ముఖ్యంగా ఆదివారం రోజున ఉసిరిక కూడా తినవద్దు.
ఆదివారం రోజున ఉసిరిక తింటే ఆ ఉసిరిక తినడంతో సి విటమిన్ ఎక్కువ అయిపోయి మన లోపల ఉన్నటువంటి కొంత నర్వస్ వ్యవస్థలో మార్పు వస్తుంది. కాబట్టి ఆదివారం ఎందుకు తినవద్దు అంటే సూర్యుని వారము కాబట్టి ఈ వారం రోజు ఉసిరిక తినవద్దు. ఇటువంటి కొన్ని నియమాలు చెప్పారు. ముఖ్యంగా కార్తీక మాసంలో సోమవారం రోజున సాయంకాలం పూట ఈ వెంట్రుకలు విరబోసుకొని సంధ్యా సమయంలో ఉండకూడదు. ఎందుకంటే భూత ప్రేత పిశాచాలకు తీసుకొని శివుడు తన యొక్క అందరిని తీసుకొని వస్తూ ఉంటాడు కాబట్టి అప్పుడు అది నిషిద్ధం అని చెప్పడం జరిగింది. ఇంకా చెప్పాలనుకుంటే కొన్ని పదార్థాలు, ఎందుకంటే పూర్వీకులంతా కూడా ఎట్లా చెప్పారంటే మాసాన్ని బట్టి మనం తినే పదార్థాలు చెప్పారు. కాబట్టి కార్తీక మాసంలో యమదంశలు కూడా ముందుకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఏవైతే క్రొవ్వు పదార్థాలు ఉంటాయో అంటే ఫ్యాట్స్ ఇచ్చే పదార్థాలు ఉంటాయో వాటి తినడం ద్వారా మన లోపల ఉన్నటువంటి రక్త ప్రసరణ వ్యవస్థలో కొవ్వు అనేది చేరి ఈ హార్ట్ అటాక్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన పూర్వీకులు క్రొవ్వు పదార్థాలను కూడా ఈ మాసంలో తినవద్దు అని నిషిద్ధ పదార్థాలుగా పెట్టడం జరిగింది.